పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉప్పల్లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు లక్నో సూపర్ జైంట్స్ జలక్కిచ్చింది. 26 పరుగులకే 4 వికెట్లు తీసి హైదరాబాద్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఫామ్లో ఉన్న అభిషేక్ డకౌట్ కాగా మరో ఓపెనర్ హెడ్ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఈశాన్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు. లివింగ్స్టోన్ 14 రన్స్ చేసి పెవిలియన్కు చేరాడు. నాటు కొట్టుడు కొడతారనుకుంటూ వరుసగా బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరుతూ ఉండటంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎస్ఆర్హెచ్ది ఇదే మాట అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక ఉప్పల్లో అంటే సొంత గడ్డమే జరుగుతున్నటువంటి మ్యాచ్లో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ రకమైన పర్ఫార్మెన్స్తో కూడా ఫ్యాన్స్ నిరాశ చెందుతూ ఉన్నారు. ఓపెనర్స్ ప్రతి మ్యాచ్లో ఇప్పటివరకు చూస్తే ఓపెనర్స్ బాగా రాణించిన మ్యాచ్ల్లో బాగా స్కోర్ నెలకొల్పినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఓపెనర్స్ అయితే వరుసగా పెవిలియన్కి చేరారు, ఒకరు డకౌట్ అయ్యారు. ఇక మిగిలిన వాళ్ళు కూడా అదే బాటలో కూడా పెవిలియన్కి చేరుతూ ఉండటం అయితే నిరాశకు గురి చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని బాగా నిరాశపరుస్తుందిగా తెలుస్తోంది. డెఫినెట్గా మ్యాచ్ స్టార్ట్ అయిన వెంటనే అంటే త్వరగా ఓపెనర్లు అవుట్ అవ్వడం, దాంతోపాటు కీలకంగా ఈ పవర్ ప్లేలోనే ఏదైతే 6 ఓవర్స్లోనే దాదాపు 4 వికెట్లు కోల్పోవడం కూడా ఎస్ఆర్హెచ్కి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ హై ఉన్నాయి. ఎందుకంటే సొంత గడ్డ ఎస్ఆర్హెచ్ సొంత గడ్డ ఉప్పల్ స్టేడియం అనేది మరి వీళ్ళకి చాలా అంటే బ్యాటింగ్ కూడా చాలా అనువైనటువంటి పిచ్ ఇది. మరి వరుసగా ఏదైతే అభిషేక్ శర్మ కానీ అలాగే ట్రావిస్ హెడ్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఆశించిన స్థాయిలో రాలేకపోయారు. ఇక్కడ అభిషేక్ శర్మ డక్అవుట్ అవ్వడం మరోసారి ఆయన నిరాశపరిచిన పరిస్థితి కనబడుతోంది. దాదాపు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూస్తే ఎస్ఆర్హెచ్ మీద ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కనుక చూస్తే ఈరోజు ఖచ్చితంగా 250 నుంచి ఇంకా 250 పైన ఏమైనా చేస్తారా అనే కోణంలో కూడా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ కూడా ఆ తరహాలోనే ఉంది. సో అభిషేక్ శర్మ కావచ్చు, ట్రావిస్ హెడ్ కావచ్చు, అలాగే ఇషాన్ కిషన్ కావచ్చు, లివింగ్స్టోన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా క్లాసెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. సో అందరు కూడా ఉప్పల్ స్టేడియంకి చేరుకున్నారు ఫ్యాన్స్ అంతా కూడా. కానీ ఇప్పుడు వీళ్ళు ఆడిన తీరు కనుక చూస్తే మొత్తం కూడా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అయితే కొంత నిరాశ పడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ నిరాశపరిచింది కేవలం అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్. అంటే ఇద్దరిలో ఒక్కరు ఆడినా కానీ కొంత స్కోర్ మాత్రం కొంత 100 దాటేది ఇప్పటికే. కానీ అత్యంత స్వల్పంగా మరి 10 ఓవర్లకు 35 పరుగులకే మరి 4 వికెట్లు కోల్పోవడం అనేది ప్రస్తుతం ఈ 10 ఓవర్ల దగ్గర ఇంత తక్కువ స్కోర్ చేయడం. ఎందుకంటే మనం రెగ్యులర్గా ఈ ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి రెగ్యులర్గా చూస్తే దాదాపు ఓపెనర్లు లేదంటే ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి బ్యాటర్ కనుక చూస్తే ఈ పవర్ ప్లేలోనే దాదాపు 50 పైన పరుగులు ఖచ్చితంగా వేస్తారు. 50 నుంచి ఓవర్ అంటే ఓవర్కి 10 రన్ రేట్ అనేది ఉంటుంది, 10-12 ఇట్లా రన్ రేట్ ఉంటుంది. సో 6 ఓవర్లలో దాదాపు 60-50 పరుగులు ఖచ్చితంగా చేస్తారు. కనీసం ఒక 40 పరుగులైనా చేస్తారు. సో అలాంటిది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే హై ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్లో ప్రస్తుతం 30 పరుగులకి 10 ఓవర్లకి 30 పరుగులకి ఇటు మరి 4 వికెట్లు కోల్పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తీవ్ర నిరాశ మరి హైదరాబాద్ ఫ్యాన్స్లో కూడా నెలకొన్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ ప్రధానంగా బౌలర్లలో మహమ్మద్ షమి ఇక్కడ ఇటు ఎస్ఆర్హెచ్ని దెబ్బ కొట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే మహమ్మద్ షమి ఆయన ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి తొలుత 2 ఓవర్లలో మరి వరుసగా ఆయన ఫస్ట్ ఓవర్లో 1 వికెట్, దాని తర్వాత మళ్ళీ 1 వికెట్, 2 ఓపెనర్లను కూడా మరి ఆయన ఇటు ట్రావిస్ హెడ్ని అలాగే అభిషేక్ శర్మని ఇద్దరిని కూడా కీలక బ్యాటర్లను ఇద్దరిని అవుట్ చేసి ఎస్ఆర్హెచ్ కు కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దాంతో పాటు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు అంటే బౌలింగ్ చాలా బాగా చేశారనా లేకపోతే బ్యాటింగ్ లో వీళ్ళే ఫెయిల్ అయ్యారని చూడాలా? డెఫినెట్గా అంటే ఇక్కడ మహమ్మద్ షమీకి కొంత మరి ఆయనకు ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అదంతా యూటిలైజ్ అవుతుంది. ఇప్పటికే ఈ పిచ్లో కూడా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చూస్తుంది. కానీ కొంత చెత్త షాట్లు కూడా ఆడి మరి వికెట్లు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇషాన్ కిషన్ కనుక చూస్తే దాదాపు ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో ఒక అంటే ఆ బాల్ లోపలికి వస్తుందని ఊహించలేక మరి ఆయన క్లీన్ బౌల్డ్ అయిన పరిస్థితి కనబడుతోంది. సో ఖచ్చితంగా ఇది బ్యాటింగ్ మిస్టేకే, ఏదో అంటే పిచ్ అది ఆ స్వభావం కాదు. ఎందుకంటే బ్యాటింగ్ పిచ్, అది బాల్ బ్యాట్ మీదకి వస్తుంది.
అంటే కొంత చెత్త షాట్లు ఆడి వీళ్ళందరూ కూడా అవుట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళే షాక్ అవుతున్నారు అవుట్ అయిన విధానాన్ని చూసుకొని, ఎందుకంటే రాంగ్ షాట్స్ ఆడారు. ఇప్పుడు అవుట్ అయిన నలుగురు కూడా రాంగ్ షాట్స్ ఆడే మరి అవుట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ కొంత బౌలింగ్ వాళ్ళు లైన్ అండ్ లెంత్ వేస్తూ ఉన్నారు ఓకే, కానీ రాంగ్ షాట్స్ ఆడి వికెట్లను కోల్పోయారు తప్ప పిచ్చు మరి బ్యాటర్లకు అనుకూలించగానో లేకపోతే బౌలింగ్ చాలా ఇబ్బందికరంగానో ఉండి మాత్రం అవుట్ అవ్వలేదు. ఖచ్చితంగా ఇది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కు నిరాశపరిచే ఇది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి బ్యాటింగ్ ట్రాక్లో ఇలా ఆడడం అయితే మరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపు 250-200 అన్నా మరి అవుతుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు చూస్తే 20 ఓవర్లలో కనీసం 100-120 పరుగులైనా కొడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఎలా ఆడతారో చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రస్తుతం క్లాసెన్ అలాగే నితీష్ రెడ్డి బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. క్లాసెన్ ఒక 20 పరుగులు అలాగే నితీష్ రెడ్డి ఒక 30 పరుగుల దగ్గర ప్రస్తుతం ఆడుతూ ఉన్నారు. స్కోర్ ప్రస్తుతం 72కి చేరుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. 13 ఓవర్లలో 72 పరుగులు అయింది. సో కొంత ముందుకు వెళ్తూ ఉంది. ఇద్దరు కూడా అలాగే ఇద్దరు కొంత పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు కనుక ఒకవేళ లాస్ట్ మొత్తం 20 ఓవర్ల వరకు వీళ్ళిద్దరు నితీష్ రెడ్డి అలాగే క్లాసెన్ ఉంటే కనుక కొంత గౌరవప్రదమైన స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఒక 150-180 వరకు మరి తీసుకువెళ్ళే విధానం ఉంటుంది. ఎందుకంటే క్లాసెన్ మరి లాస్ట్లో కొంత భారీ షాట్లు కొట్టే అవకాశం ఉంటుంది. నితీష్ రెడ్డి కూడా అదే స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తే కనుక కొంత భారీ స్కోర్ పోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం ఇక కొంత మరి నిరాశపరిచారు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, చాలా నిరాశపరిచారు. చూడాలి మరి నితీష్ రెడ్డి కానీ క్లాసెన్ కానీ ఎలా ఆడతారు ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టే విత్ సత్య, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ అయితే నిరాశపరిచారు. ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ భారీగా కూడా స్టేడియంకి వెళ్ళారు, కానీ ఈ రకంగా కూడా సరిగ్గా మ్యాచ్ ఆడకుండా పెవిలియన్కి చేరుకునేసరికి రాంగ్ షాట్స్ ఆడి అవుట్ అవుతునేసరికి ఎవరికి వాళ్ళు కూడా షాక్ అవుతూ ఉన్నారు. ఇక ఇప్పుడు కనీసం ఒక గౌరవప్రదమైన స్కోర్ అయినా నిలిపితే బాగుండని అక్కడ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక మొత్తం కూడా క్లాసెన్ నితీష్ రెడ్డి మీద ఇప్పుడు ఆ గౌరవప్రదమైన స్కోర్ నిలపడానికైనా భారం వాళ్ళ మీదే ఉంది.